హాయ్ ఫ్రెండ్స్, అందరు మంచిగా ఉన్నారా? మాకైతే గడి చున్నకైతే నీళ్ళు సరిపోతలేవు ఇప్పుడైతే. ఇప్పుడు మేమైతే 20 రోజుల నుంచి అయితే నిన్న పెట్టినాం పారకము. అయితే కొంతనైతే జర నయం ఉంది. ఇక్కడ సైడ్ అయితే కొంచెం ఇక ఆకులు అయితే ఎండిపోయినాయి, జొన్న ఆకులు అయితే. ఇక నీళ్ళు అయితే పోయినసారి కొంచెం పోసింది, ఇప్పుడైతే మరీ తక్కువ అయింది. ఒక నిమిషానికి ఒక బకెట్ నీళ్ళు కూడా నిండుతలేవు. వాటిని మేమైతే చేపల షెడ్లనైతే ట్యాంక్లో స్టోర్ చేసుకొని అయితే వాడుతున్నాము. ప్రస్తుతం అయితే నీళ్ళు కొంచెం అంటే కొంచెమే వస్తుంది, ఆ బర్లకు దుడ్డెలకు సరిపోతున్నాయి. ఇక వీటికైతే మాకైతే అతి కష్టంగానైతే పెడుతున్నాం నీళ్ళు. నిన్న పారకం పెట్టుడికైతే ఇట్లుంది. ఇప్పుడైతే నిన్ననైతే మొత్తం ప్రొద్దున వచ్చేసరికి అయితే మొత్తం వాడిపోయింది. ఇక నీళ్ళు అయితే వేసినాము, చేపలకు పెట్టిన నీళ్ళు అయితే దీనికి ఇడిస్తే పెట్టినాము. ఇక్కడైతే చిన్నగా కొంచెం పని నడుస్తుంది దీనిది. ఈ జాలి దగ్గర అయితే కిందికి దవ్వ అయితే తీసింటివి. ఆ చెట్టు చూపించినాయి కదా, ఈ చెట్టునైతే మొన్న చూపించినాయి కదా, బుడిది గుమ్మడికాయనైతే ఇట్లా అయింది. ఒకటే కాసింది, ఒకటే ఈ సైజులో అయితే అయింది. ఈ ఎండాకాలం బుడ్డి గుమ్మడికాయ వడియాలు అయితే పెట్టుకోనికైతే నాకైతే యూజ్ అవుతుంది. ఇక జొన్న చూడండి, ఈ నీళ్ళు పెట్టుడికి ఇంత మంచిగా కనిపిస్తుంది. ఇక నీళ్ళు లేకపోతేసరికి మొత్తం వాడిపోయింది. అక్కడ సైడ్ మొత్తం లేదు, ఇక ఇక్కడనే కొంచెం ఉంది. ఇక మీకైతే చూపించినాయి కదా, అరటి చెట్టు అయితే ఇప్పటికీ ఇది 4వ సారి చెట్టుని ఖరాబ్ చేసుడు. ఇది అయినా మళ్ళీ అందులో నుంచి అయితే కొంచెం పానం ఉండి అయితే చెట్టు అయితే వెళ్ళింది బయటకు. ఇక మా దుడ్డనైతే మళ్ళీ అయితే దీన్ని ఖరాబ్ చేసింది. ఇక నేనైతే వీడియో అయితే తీయలేదు. ఇక ఊకే అది కొద్దిసేపు ఇడిసబెట్టినా పోయి దాన్నే టార్గెట్ చేస్తుంది చెట్టుని. ఇక్కడ చెట్టు కూడా వాడిపోయింది. ఇక చూసేయండి ఫ్రెండ్స్, వీడియో ఇట్లా నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.